సే నేషనల్ ఛానల్స్లో బంగ్లాదేశ్లో ఇద్దరు హిందూ వ్యక్తుల్ని చంపేశారు. ఆ ఇద్దరు హిందూ వ్యక్తుల్ని చంపేశారు కాబట్టి భారతదేశం స్ట్రాంగ్గానే రెస్పాండ్ అయింది. ఎందుకంటే ముఖ్యంగా ట్రంప్ నైజీరియా మీద కొట్టిన తర్వాత బాగా డిమాండ్ ఎక్కువైపోయింది మోడీ గారి మీద. ఎందుకంటే ట్రంప్ క్రిస్టియన్స్ కోసం కొట్టాడని అంటున్నారు. కోర్స్ క్రిస్టియన్స్తో పాటు ఎక్కువ ముస్లిమ్స్ కూడా ఎక్కువ మంది చనిపోయారు. నేను నిన్నే ఒక వీడియో పెట్టాను. ట్రంప్ నైజీరియా మీద కొడటానికి క్రిస్టియన్స్ ఒకటే కారణం కాదు, క్రిస్టియన్స్ కారణం అయ్యి ఉండవచ్చు. ఓకే, బట్ దట్ ఈస్ ముస్లిమ్స్ కూడా ఎక్కువ మంది చనిపోయారు. దట్ ఈస్ అ టెర్రరిజం, ఐఎస్ఐఎస్ టెర్రరిజం యాక్టివిటీ. అది ఇప్పుడు బంగ్లాదేశ్లో అనేది అది పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంటే సైడ్ బై సైడ్ అట్రాసిటీ జరిగింది హిందువుల మీద. ఈ హిందువులను చంపేసిన దానికి రాజకీయానికి సంబంధం లేదు. యాక్చువల్ ఒకసారి పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. ది అదర్ పక్క మాబ్ లించింగ్ జరిగింది హిందువుల మీద. 100% మాబ్ లించింగ్ జరిగింది. హ్యూమన్ రైట్స్ యొక్క ఉల్లంఘన అనేది 100% జరిగింది. అది ఏ దేశమైనా సరే, అది క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఏ దేశమైనా సరే మైనారిటీస్ మీద దాడులు అనేవి 100% మనం ఖండించాలి. అయితే ఇప్పుడు నేషనల్ ఛానల్స్ ఏం తగులుకున్నాయంటే, ఈ బాలీవుడ్ హీరోయిన్లు ఎవరు కూడా బంగ్లాదేశ్ మీద స్పందించట్లేదు. గతంలో ఇజ్రాయెల్ పాలస్తీనా మీద వేసినప్పుడు స్పందించారు, కానీ ఇప్పుడు స్పందించట్లేదు అని చెప్పి నిన్నటి నుంచి బాలీవుడ్ పాపం ఈ నేషనల్ మీడియా చాలా బాధపడుతున్నారు. వీళ్ళు స్పందించాలని. ఏందా వీళ్ళ గోల ఏంటంటే, గతంలో వీళ్ళు చాలామంది ట్వీట్లు చేశారనమాట. ఆల్ ఐజ్ అండ్ రాఫా అని చెప్పేసి ఇమేజ్లు అవన్నీ పోస్ట్ చేశారు. గతంలో ఇజ్రాయెల్ వాళ్ళు పాలస్తీనా మీద దాడి చేసినప్పుడు వీళ్ళందరూ ఆలియా భట్ ఈమె ఒకటి పోస్ట్ చేసింది, ఆల్ ఐ అండ్ రాఫా అని ఒక పోస్ట్ చేసింది ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేసినప్పుడు. ప్రియాంక చోప్రా జోనాస్ ఈమె కూడా ఆల్ ఐజ్ అండ్ రాఫా అనే దాన్ని ఇమేజ్ని పోస్ట్ చేసిందట. కరీనా కపూర్ ఖాన్ ఈమె పాలస్తీనాలకు సపోర్ట్గా రాఫాలో పాలస్తీనాకి సపోర్ట్గా పోస్ట్ చేసిందట కరీనా కపూర్ ఖాన్. వరుణ్ ధావన్ ఇతను కూడా ఆల్ ఐజ్ అండ్ రాఫా అనే దాన్ని షేర్ చేశాడట ఆ ఇమేజ్. సోనాక్షి సిన్హా ఈమె కూడా ఆల్ ఐజ్ అండ్ రాఫా అనే దాన్ని పోస్ట్ చేసిందట. తృప్తి డిమ్రీ అనేటువంటి ఒక హీరోయిన్ ఆల్ ఐజ్ అండ్ రాఫా సాలిడారిటీ విత్ గాజా విక్టిమ్స్ అని పోస్ట్ చేసిందంట. రిచా చెద్దా పోస్టెడ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ పాలెస్టైన్స్ రాఫా స్ట్రైక్స్. మాధురి దీక్షిత్ పాలెస్టైన్ సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేసిందంట. స్వర భాస్కర్ ఈమె రాఫాలో ఉన్నటువంటి చిల్డ్రన్ తరపున పోస్ట్ చేసిందంట స్వర భాస్కర్. ఓకే, దియా మీర్జా కూడా పాలెస్టైన్ సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేసిందంట. సమంత కూడా పోస్ట్ చేసిందంట పాలెస్టైన్కి సపోర్ట్గా ఇజ్రాయెల్ స్ట్రైక్ చేసినప్పుడు. రైట్, గువాహర్ ఖాన్ ఈమె పోస్ట్ చేసిందట. ఫతిమా సానా షేక్, సోనమ్ కపూర్, నుస్రత్ బరూచా, కరెక్ట్గా పేర్లు చదవ రాకపోతే క్షమించండి. ఓకే, వాళ్ళంతా బాలీవుడ్ వాళ్ళు. ఓకే, వీళ్ళందరూ పోస్ట్ చేశారంటండి. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే, వాళ్ళందరూ కూడా ఆ రోజు ముస్లిమ్స్ తరపున ఇజ్రాయెల్ని తిట్టారు. ఇప్పుడు మన హిందువుల్ని బంగ్లాదేశ్లో చంపేస్తుంటే మీరు ఎందుకు మాట్లాడలేదు అనేది ఇప్పుడు నేషనల్ మీడియా వాళ్ళు చేసేటువంటి ఒక గొడవ. ఓకే, బంగ్లాదేశ్లో జరిగింది, ఇద్దరు వ్యక్తులు చంపేశారు. అంటే ది విక్టిమ్స్ ఆర్ ఓన్లీ 2 ఇన్ బంగ్లాదేశ్. అది ఒక్కరైనా ఇద్దరైనా సరే మానవ హక్కుల ఉల్లంఘనే. ఓకే, అట్లా మరీ పబ్లిక్ కాల్ చేశారు అతన్ని. ఓకే, అది ఘోరం. ఓకే, ఏదో మాబ్ అటాక్ కొడదామని కొడితే చనిపోవటం అది వేరు. కొడదామని కొట్టి లేదంటే మాసులు తలాకి దెబ్బ కొడితే వాడు ఎక్కడో తగిలి అది వేరు. అక్కడ ఇంటెన్షన్ కిల్లింగ్ కాదు, ఇది డైరెక్ట్ ఇంటెన్షన్ ఈజ్ కిల్లింగ్. డైరెక్ట్గా అతను చెట్టుకి కట్టేసి నిప్పు పెట్టారు హిందూ అతన్ని. ఓకే, బంగ్లాదేశ్లో అది అట్రాసిటీ. ఓకే, అది అన్యాయం, దుర్మార్గం అది. ఇంకొక హిందూ వ్యక్తిని కూడా చెప్పారు, బట్ రీజన్స్ ఏదో చెప్తున్నారు. ఒకరేమో ఫస్ట్ వ్యక్తిని చనిపోయేసిన వ్యక్తి అల్లాని ఏదో అన్నాడు, మహమ్మద్ని ఏదో అన్నాడని చెప్పేసి చంపారు అతన్ని. రెండో వ్యక్తిని చంపేశారు హిందూ. అతని మీద ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడని చంపేయమని చెప్తున్నారు. ఇది కమ్యూనల్ కాదంటున్నారు. ఏదేమైనా సరే చనిపోయింది ఇద్దరు హిందువులు కాబట్టి ఇప్పుడు హిందువులు గొడవ చేస్తున్నారు భారతదేశంలో. మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వరు అనేది ఇప్పుడు నేషనల్ మీడియా గొడవ వీళ్ళ మీద, బాలీవుడ్ వాళ్ళ మీద. ఓకే,
అయితే దీని మీద కూడా బంగ్లాదేశ్ వాళ్ళ మీద కూడా కొంతమంది రెస్పాండ్ అయ్యారు. జాహ్నవి కపూర్ ఆమె రెస్పాండ్ అయింది. ఇది ఇన్హ్యూమేన్ అండ్ బార్బరిక్ లించింగ్ ఆఫ్ దీపు చంద్రదాస్, దీపు చంద్రదాస్ అతన్ని స్కూల్ పని చేసుకునేవాడు. అతన్ని తీసుకెళ్ళి కట్టేసి కొట్టేశారు ఒక పేద కుటుంబం నుంచి సంబంధించిన ఒక హిందూ వ్యక్తిని. ఓకే, మరి అది తప్ప ఆమె రెస్పాండ్ అయింది. కాజల్ అగర్వాల్ పోస్ట్ చేసింది ఆల్ ఐజ్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్, ఆల్ ఐజ్ ఆన్ రాఫా అని వాళ్ళు పోస్ట్ చేశారు, తిప్పారని చెప్పి ఇప్పుడు ఆల్ ఐజ్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అని కాజల్ అగర్వాల్ పోస్ట్ చేసిందని. మనోజ్ జోషి అనే వ్యక్తి పోస్ట్ చేశాడు, ఇతను ఎవ్రీ వన్ కమ్స్ ఫార్వర్డ్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ గాజా ఆర్ పాలెస్టైన్. చూడండి కంపారిజన్, పాలెస్టైన్ గాజాలో వేల మందిని చంపేశారండి ఒకసారి. అది ఎయిర్ స్ట్రైక్స్, అవి ఎయిర్ స్ట్రైక్స్ చేసినప్పుడు పాలెస్టైన్ గాజాలో చిన్న చిన్న పిల్లలు 100 మందిని, అసలు పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఏమీ లేదు. ఒక నగరం మీద బాంబు వేసినప్పుడు అక్కడ అందరూ ఉంటారు కదా, చిన్నపిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, పేషెంట్లు ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, అప్పుడే పుట్టిన 2 నెలల 3 నెలల పిల్లలు కూడా ఉంటారు కదండి. అదే స్ట్రైక్ జరిగినప్పుడు, ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు ఒక మా నగరం మీద వేసినప్పుడు, గాజా పాలెస్టైన్లో జరిగింది అది యుద్ధం. ఓకే, నిన్న ట్రంప్ కరెక్ట్గా సెలెక్టివ్గా ఒక టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టాడు. మన ఇండియా డైరెక్ట్గా టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టారు కదా ఇండియా, అలా కొట్టలేదు ఆస్ట్రేలియా వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు. టెర్రరిస్టులు ఎక్కడ దాక్కున్నారో తెలియక ఎక్కడ పడితే అక్కడ వేసేసారనమాట. చాలామంది చనిపోయారు పాలెస్టీనాలలో, అందుకని వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు గతంలో. ఇప్పుడు 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ 2 ఇన్సిడెంట్స్ మీద కూడా పాలెస్టీనాకి మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ బట్ దే హ్యావ్ టు రెస్పాండ్. ఆఫ్ కోర్స్ వెన్ సమ్ అట్రాసిటీ హ్యాపెన్స్ వీ హ్యావ్ టు రెస్పాండ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, జయప్రద షీ రెస్పాండెడ్ అవుట్ ఆఫ్ టాలరెన్స్ అటాక్ ఆన్ హిందూ రిలీజియన్ అని జయప్రద. టోనీ కక్కార్, ఇతను హిందూ మైనారిటీస్ ఇన్ బంగ్లాదేశ్, అతని ప్రీతి జింతా, ఈమె వాట్ షీ కండెమ్డ్ ది అటాక్ ఆన్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్. కంగనా రానత్, అఫ్ కోర్స్ షీ ఈజ్ బీజేపీ, సో షీ విల్ రెస్పాండ్. ఓకే, సోనమ్ కపూర్, రవీనా టాండన్, మరి చాలామంది రెస్పాండ్ అయ్యారు కదా. చాలామంది రెస్పాండ్ అయినప్పుడు మరి ఇప్పుడు ఏంటి ప్రాబ్లం వీళ్ళతో అంటే, ఇంకా చాలామంది రెస్పాండ్ అవ్వలేదట. సమంత లాంటి వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదని వీళ్ళు గోడ అంటే ఇప్పుడు వీళ్ళు టార్గెట్ సమంత అనమాట ఇప్పుడు. ఓకే, ఉక్రెయిన్, సరే ఇప్పుడు 100% మనం ఖండించాలి. హిందువుల మీద బంగ్లాదేశ్ జరుగుతున్నటువంటి అట్రాసిటీ మనం ఖండించాలి. పాలెస్టైన్ మీద ఇజ్రాయెల్ జరిగింది, అది యుద్ధం. ఓకే, పాలెస్టైన్ వాళ్ళు ఇజ్రాయెల్కి అన్యాయం చేశారని లేదనేది చరిత్ర. ఆ ల్యాండ్ ఎవరిది అనేది కొట్లాట, అది ఇద్దరు కొట్లాట. ఏది న్యాయం అనేది మనం మాట్లాడం, కానీ ఎవరు ఎక్కువ నష్టపోయారో దాని మీద మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మాట్లాడతారు 100%. ఓకే, ఎందుకంటే మళ్ళీ నువ్వు పాలెస్టైన్ సపోర్ట్ చేస్తున్నావా, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయవని చెప్పేసి మళ్ళీ నన్ను తిట్టే వాళ్ళు ఉంటారు. అందుకని చెప్తాను నేను. ఓకే, నేనేమన్నంటే ఇజ్రాయెల్కి సపోర్టా పాలెస్టైన్ సపోర్టా కాదు. పాలెస్టైన్లో చాలామంది మహిళలు, చిన్నపిల్లలు, వేల మంది చనిపోయారు. ఓకే, ద లాస్ ద లైఫ్, మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. దాని గురించి మాత్రమే నేను కూడా ఖండించాను అప్పుడు. ఓకే, టెర్రరిస్ట్, మీరు యుద్ధం చేసేటప్పుడు టెర్రరిస్ట్ ఎక్కడున్నాడో చూసి కరెక్ట్గా సివిలియన్స్కి దెబ్బతెక్కకుండా అలాంటి యుద్ధం చేయాలి. బట్ వాళ్ళకి వల్లగాలేదు, ఇజ్రాయెల్ వాళ్ళకి వేరే ఆప్షన్ లేక కొట్టారు. మొత్తం ఇన్నోసెంట్స్ చనిపోయారు కదా చాలామంది. సో అది మనం మాట్లాడేది. ఓకే, నేనేమంటానంటే ఇప్పుడు సరే, హిందువుల కోసం మనం 100% మాట్లాడాలి బంగ్లాదేశ్లో, ముస్లిమ్స్ కోసం 100% మాట్లాడాలి పాలెస్టైనాలో. మరి ఇక్కడ మా దేశంలో జరుగుతున్నటువంటి దళితుల మీద దాడుల గురించి ఎంతమంది మాట్లాడారు? ఎంతమంది బాలీవుడ్ హీరోయిన్లు రెస్పాండ్ అయ్యారు? స్టాప్ అటాక్స్ ఆన్ దళిత్స్ అని ఎంతమంది బాలీవుడ్ హీరోయిన్లు మాట్లాడారు? నేను అడుగుతున్న ప్రశ్న. సరే, మహిళల మీద ఎంతమంది? రోజుకు ఒక మహిళల మీద, ఎక్కడ బంగ్లాదేశ్లో 2 హిందువులు చనిపోయారని మనం ఏడుస్తున్నాము. ఇక్కడ భారతదేశంలో హిందూ మహిళలు ఎంతమంది చనిపోయారు తెలుసా? 2021లో 6,800 మంది మహిళలు చనిపోయారు. హిందూ మహిళలు 6,800 మంది చనిపోయారు. ఎలా చనిపోయారు? భర్తలు చంపేశారట వాళ్ళని. డౌరీ హెరాస్మెంట్ కేసు కానీ, అత్తమామల హెరాస్మెంట్ కేసు కానీ, హిందూ మహిళలు 6,800 మంది 2021లో చంపబడ్డారు డౌరీ కేసు మీద. డౌరీ డెత్స్ అంటారు వాటిని. 6,450 మంది
2022లో 2023లో 6,100 మంది, 2024 ఇంకా రిపోర్ట్ రాలా, 2025 కూడా అంచుమించుకు అంతే 6,000 నుంచి 10,000 మంది, అంటే సంవత్సరానికి 10,000 మంది హిందూ మహిళలని ఇళ్లల్లో గృహహింస మీద చేసి చంపేస్తున్నారు. దాని గురించి ఎప్పుడన్నా మీరు మాట్లాడారా? బాలీవుడ్ వాళ్ళు ట్వీట్ చేశారా? ఓకే, పోనీ ఈ గోడీ మీడియా ఏమైనా ఎప్పుడు దాని గురించి మాట్లాడిందా? డౌరీ డెత్ల గురించి మాట్లాడింది ఎప్పుడైనా? ఎందుకు ఇంతమందిని చంపేస్తున్నారు మహిళలని ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడరు. సరే, హిందూ దళితులను ఎంతమంది చంపేశారు? అగ్రవర్ణాలు హిందూ దళితులను ఎంతమందిని చంపేశారు? 50,900 అటాక్లు జరిగాయట 2021లో దళితుల మీద. ఎంత? 50,000 మంది. బంగ్లాదేశ్లో ఇద్దరిని చంపేశారని చెప్పి ఇప్పుడు మన వాళ్ళు గొడవ చేస్తున్నారు. దేశం తప్పులేదు, గొడవ చేయాలి. ఒక్కరైనా ఇద్దరమైన లైఫ్ ఓకే, నేను దాన్ని ఏమంటలా. దీన్ని కూడా ఈ డ్యూయాలిటీ ఎందుకు అంటున్నా, మీడియాకి ఈ డ్యూయాలిటీ ఎందుకు? 50,900 మంది దళితుల్ని మీద దాడులు జరిగాయి 2021లో. 57,582 మంది 2022లో. నేను ఇవన్నీ చెప్పేది మీకు ఎన్సీఆర్బీ డేటా, మీరు వెళ్ళి ఎన్సీఆర్బీ డేటాలో చూసుకోవచ్చు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 50,900 2021, 57,000 2022, 57,700 2023, 50,000 నుంచి 60,000 మధ్యలో దళితుల మీద దాడులు చేస్తుంటే వాళ్ళందరూ హిందువులే. 50,000 మంది వీళ్ళందరూ అంతే, వాళ్ళందరూ చంపకపోయినా వాళ్ళు కొంతమంది చనిపోయి ఉంటారు ఆల్రెడీ. అటాక్లు అనమాట. మరి ఈ బాలీవుడ్ మీడియా, ఈ గోడీ మీడియా, ఈ బాలీవుడ్ హీరోయిన్స్ వాళ్ళు ఎవరు స్టాప్ అటాక్ అండ్ దళిత్స్ అని ఎప్పుడు ఎందుకు పోస్ట్ చేయలేదు? హిందువులే కదా, వీళ్ళు కూడా హిందువులే కదా. స్టాప్ అటాక్స్ అండ్ డౌరీ డెత్స్ ఎందుకు పోస్ట్ చేయలేదు? వీళ్ళు కూడా హిందువులే కదా. స్టాప్ ఇంటర్నల్ ఏమంటారు క్లాసెస్ ఫ్యాక్షన్ అని ఎందుకు పోస్ట్ చేయలేదు? వీళ్ళు చేయరు. బంగ్లాదేశ్లో 2 హిందువులు చనిపోయారని చెప్పి గొడవ చేస్తున్నారు. ఎక్కడ పాలెస్తైన్లో ఇజ్రాయెల్ పాలెస్తైన్ మీద పోస్ట్ చేస్తే ఆల్ ఐజ్ అండ్ రాఫ్ అని పోస్ట్ చేస్తారు ఈ బాలీవుడ్ హీరోయిన్స్. ఇక్కడ మాత్రం చేయరు అనమాట. అది వాళ్ళ గొడవేమో పాలెస్తైన్, ముస్లిమ్స్ గొడవ పాలెస్తైన్, హిందువులు కూడా బంగ్లాదేశ్. నా గొడవ, నేను దళితుని కాబట్టి నా గొడవ దళితులు, అంతే. ఐఎమ్ జస్టిఫైడ్. Because you are Muslim, you are supporting Muslim country. Because you are Hindu, you are supporting Bangladesh Hindus. Because I am Dalit, I am supporting Dalit. I am justified in this. Why this media, Godi media, or this Bollywood heroines and all, why they don't respond and attacks on Dalits in India? They were killed, brutally attacked. Why they never responded? Chappan ma deeniki answer. You will not tell on this. ఓకే, ఎందుకు? సరే, క్రిస్టియన్స్ మీద దాడి జరిగితే ఎప్పుడైనా రెస్పాండ్ అయ్యారా? క్రిస్టియన్స్ని కూడా దాడి చేసి కొట్టినప్పుడు బాలీవుడ్ ఎందుకు రెస్పాండ్? ఈ గోడీ మీడియా ఎప్పుడైనా మాట్లాడిందా? ఆయన ఆ జర్నలిస్ట్ రాజ్యదీప్ సర్దేశాయ్ ఒక్కడే 3 రోజులు కొట్టుకున్నాడు తప్ప మిగతా ఛానల్ ఏమైనా మాట్లాడారా? కొట్ల. క్రిస్టియన్స్ మీద ఎంతమందిని క్రిస్టియన్స్ని కొట్టారు, చంపేశారు? మాట్లాడలే. సో ఇదంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా డ్యూలోక్రసీ, పీపుల్ డియోక్రసీ, ఇదంతా కూడా. అందుకే మానవ హక్కుల అందుకే మతాల మీద చూస్తే మనం దానికే రెస్పాండ్ అవుతాం. ఇప్పుడు హిందువులు ముస్లిమ్స్ని చంపినప్పుడే రెస్పాండ్ అవుతారు. ముస్లిమ్స్ హిందువులను చంపినప్పుడు హిందువులను చంపినప్పుడు రెస్పాండ్ అవుతారు. ముస్లిమ్స్ని చంపినప్పుడు రెస్పాండ్ అవుతారు. దళితులను చంపినప్పుడు రెస్పాండ్ అవుతారు. ఎంత కాకుండా మానవ హక్కుల కోసం నేను మానవ హక్కుల కోసం మాట్లాడతా. ఇప్పుడు మానవ హక్కుల కోసం మాట్లాడే వాళ్ళు ఎవరు చనిపోయినా రెస్పాండ్ అవుతారు. దళితులను చంపేసిన, మహిళలను చంపేసిన, డౌరీ పేరుతో మహిళలను చంపేసిన, దళితులను చంపేసిన, కులం పేరుతోటి హిందువులను చంపేసిన, మతం పేరుతోటి ముస్లిమ్స్ని చంపిన, మైనార్టీల పేరు ఎవరిని చంపినా రెస్పాండ్ అయ్యేవాడు మానవ హక్కులకు సంబంధించిన వాడు మానవతావాది. అలాంటి మానవతావాదం నా ఛానల్ నన్ను ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ, నమస్కారం.